హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు నేను ఒక అద్భుతమైన లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ లవ్ స్టోరీ నేమ్ నిశ్శబ్ద జ్ఞాపకం, ద సైలెంట్ మెమొరీ. స్టోరీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అతని పేరు అభిరామ్, ఒక ఫేమస్ పెయింటర్. కానీ అతను గీసిన ప్రతి బొమ్మలో ఒక అమ్మాయి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు ఎవరివో, ఆమె ఎక్కడ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. చివరికి అభిరామ్కి కూడా. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్లో అభి తన గతాన్ని మర్చిపోయాడు. అతనికి గుర్తుందల్లా ఒక్కటే, ఆ నీలిరంగు కళ్ళు మాత్రమే. ఒకరోజు అభిరామ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్కు నిత్య అనే ఒక అమ్మాయి వస్తుంది. ఆమె సరిగ్గా అభిరామ్ గీసిన పెయింటింగ్లో లాగే ఉంటుంది. ఆమెను చూడగానే అభి గుండెలు వేగంగా కొట్టుకుంటుంది. అతను ఆమె దగ్గరికి వెళ్ళి, "నువ్వు నాకు తెలుసా?" అని అడుగుతాడు. కానీ నిత్య భయంతో వణికిపోతూ, "నన్ను వదిలేయండి, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు" అని చెప్పి అక్కడ నుండి పారిపోతుంది. అభికి అనుమానం వస్తుంది. ఆమె తన గురించి అబద్ధం చెబుతుందని అర్థమవుతుంది. ఆమెను వెంబడిస్తూ ఒక పాత బంగ్లాకు వెళ్తాడు. అక్కడ అతనికి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ బంగ్లాలో అభిరామ్ ఫోటోలు, అతను గతంలో రాసిన డైరీలు ఉంటాయి. ఆ డైరీ చదువుతుంటే అసలు నిజం బయటపడుతుంది. నిత్య మరియు అభిరామ్ గతంలో గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ వారి ప్రేమకు నిత్య తండ్రి, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అడ్డుపడ్డాడు. అభిని చంపాలని ప్లాన్ చేసింది ఆయనే. ఆ యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఒక ప్లాన్ ప్రకారంగా పక్కా ప్లాన్తో జరిగింది. కానీ ఇక్కడే అసలు సస్పెన్స్ ఉంది. డైరీలో చివరి పేజీ చదివిన అభిరామ్కి మైండ్ బ్లాక్ అవుతుంది. అందులో ఇలా ఉంటుంది: "నిత్య నన్ను ప్రేమించలేదు, ఆమె నన్ను చంపడానికి నా దగ్గరకు పంపబడిన ఒక ఇన్ఫార్మర్. కానీ ఆమె నిజంగానే నాతో ప్రేమలో పడింది." అప్పుడే నిత్య వెనక నుండి వచ్చి అభిరామ్ మెడపై కత్తి పెడుతుంది. "నువ్వు గతాన్ని మర్చిపోయావని తెలిసే నిన్ను వదిలేశాను అభి. కానీ మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి చావును కొని తెచ్చుకున్నావు. ఇప్పుడు మా నాన్న మనుషులు నిన్ను వదలరు" అని ఏడుస్తూ చెబుతుంది. అభిరామ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, "నన్ను చంపడం నీ వల్ల కాదు నిత్య. ఎందుకంటే నీ కళ్ళు ఇప్పటికీ నాపై ప్రేమను చూపిస్తున్నాయి" అంటాడు. సరిగ్గా అప్పుడే పోలీసులు ఆ బంగ్లాను చుట్టుముడతారు. నిత్య తండ్రి చేసిన అక్రమాలను అభిరామ్ యాక్సిడెంట్కు ముందే ఒక మెయిల్ ద్వారా పోలీసులకు పంపి ఉంటాడు. ఆ మెయిల్ షెడ్యూల్ అయ్యి 3 ఏళ్ల తర్వాత యాక్టివేట్ అవుతుంది. చివరికి నిత్య తండ్రి అరెస్ట్ అవుతాడు. తనను చంపడానికి వచ్చిన అమ్మాయే తన ప్రాణంగా మారిన సస్పెన్స్లో నుంచి అభి నిత్యాలో కొత్త ప్రేమ మొదలవుతుంది. నిత్య తండ్రి అరెస్ట్ అయిన తర్వాత అంతా అయిపోయింది అని అభిరామ్ అనుకుంటాడు. కానీ జైలుకు వెళ్లే ముందు ఆమె తండ్రి నిత్య చెవిలో ఒక మాట చెప్తాడు: "నువ్వు ఎవరి కోసం నన్ను పట్టించావో ఆ అభిరామ్ గతం నీకు పూర్తిగా తెలీదు నిత్య, జాగ్రత్త." ఆ మాటతో నిత్య మనసులో అలజడి మొదలవుతుంది. అభిరామ్కు గతం గుర్తులేదు, కానీ అతని డైరీలో లేని ఇంకొక రహస్యం ఉందని ఆమెకు అర్థమవుతుంది. ఒకరోజు రాత్రి అభిరామ్ నిద్రలో వింతగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. "ఆ ఆ రక్తం, ఆ కారు నేనే చేశాను" అని అరుస్తూ లేస్తాడు. నిత్య భయపడి అతన్ని ఊరడించడానికి ప్రయత్నిస్తుంది. మరుసటి రోజు అభిరామ్ స్టూడియోలో ఒక పాత లాకర్ కీ దొరుకుతుంది. ఆ తాళంతో ఒక బ్యాంక్ లాకర్ని తెరిచి చూసిన నిత్యకు మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం కనిపిస్తుంది. అందులో కొన్ని ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలలో అభిరామ్ ఒక ప్రొఫెషనల్ హిట్ మ్యాన్, అంటే డబ్బు కోసం హత్యలు చేసేవాడులాగా కనిపిస్తాడు. నిజానికి 3 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్లో అభిరామ్ బాధితుడు కాదు, ఆ ప్రమాదానికి కారకుడు అతనే. నిత్య తండ్రిని చంపడానికి ఎవరో అజ్ఞాత వ్యక్తి అభిరామ్కు సుపారీ ఇచ్చారు. ఆ క్రమంలోనే నిత్యాన్ని ప్రేమించినట్లు నటించి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు అభి. కానీ యాక్సిడెంట్ సమయంలో నిత్య ప్రాణాలు కాపాడబోయి అభి తన గతాన్ని మర్చిపోయి మంచివాడిగా మారిపోయాడు. అంటే ఇప్పటిదాకా తను ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి తన తండ్రిని చంపడానికి వచ్చిన శత్రువు అని
నిత్యాకు నిజం తెలుస్తుంది. ఇప్పుడు నిత్య ముందు రెండు దారులు ఉన్నాయి. గతాన్ని మర్చిపోయి ఇప్పుడు మంచివాడుగా ఉన్న అభితో కలిసి ఉండడం, తన కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిగా అతన్ని పోలీసులకు అప్పగించడం, ఈ 2 దారులు మాత్రమే తనకున్నాయి. అదే సమయంలో అభిరామ్కు కూడా తన గతం పూర్తిగా గుర్తొస్తుంది. అతను నిత్య దగ్గరకు వచ్చి కళ్ళల్లో నీళ్లతో, నిత్య, నేను ఎవరో నాకు గుర్తొచ్చింది. ఈ కత్తి తీసుకో. నా వల్ల నువ్వు చాలా కోల్పోయావు. నన్ను చంపేసే హక్కు నీకు మాత్రమే ఉంది అని కత్తి ఆమె చేతికి ఇస్తాడు. నిత్య కత్తిని పైకి ఎత్తుతుంది. సరిగ్గా అప్పుడే తలుపు తట్టి ఎవరో లోపలికి వస్తారు. ఆ వచ్చిన వ్యక్తిని చూసి ఇద్దరూ షాక్ అవుతారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, నిత్య తండ్రి జైలు నుండి పంపిన అసలైన హిట్ మ్యాన్. బంగ్లాలోకి ప్రవేశించిన ఆ వ్యక్తిని చూసి అభిరామ్, నిత్య ఒక్కసారిగా స్తంభించిపోతారు. అతను మరెవరో కాదు, 3 ఏళ్ల క్రితం చనిపోయాడు అనుకున్న అభిరామ్ తమ్ముడు వరుణ్. వరుణ్ను చూడగానే అభిరామ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ వరుణ్ చేతిలో గన్ ఉంది. అది నేరుగా అభిరామ్ వైపు గురిపెట్టి ఉంది. వరుణ్ చెప్పిన ఒక భయంకరమైన నిజం అదేంటంటే, అన్నయ్య, నువ్వు గతాన్ని మర్చిపోయి హాయిగా పెయింటింగ్స్ వేసుకుంటున్నావు, కానీ నా జీవితం ఏమైందో తెలుసా అని అరుస్తాడు వరుణ్. 3 ఏళ్ల క్రితం నిత్య తండ్రిని చంపమని అభిరామ్కు సుపారీ ఇచ్చింది బయట వ్యక్తులు కాదు, స్వయాన అతని తమ్ముడు వరుణ్. అభిరామ్ ఒక హిట్ మ్యాన్గా మారడానికి కారణం కూడా వరుణ్ చేసిన అప్పులే. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో వరుణ్ చనిపోయాడని అభి అనుకున్నాడు. కానీ వరుణ్ బ్రతికే ఉన్నాడు. నిత్య తండ్రి ఆస్తిని కొట్టేయడమే వరుణ్ అసలైన ప్లాన్. నిత్య, ఇతను నిన్ను ప్రేమించలేదు, కేవలం నీ తండ్రి ఆస్తి కోసం నేను పంపిన పాము ఇతను అని వరుణ్ చెబుతుంటే, నిత్య తండ్రి వైపు, ప్రేమికుడి వైపు కాకుండా ఇప్పుడు ఒక కొత్త శత్రువు వైపు చూడాల్సి వస్తుంది. అభిరామ్ నెమ్మదిగా వరుణ్ దగ్గరికి వెళ్తాడు. వరుణ్, నేను చేసిన తప్పులకి ఇప్పటికే నా గతాన్ని కోల్పోయాను. ఈ నిత్య ప్రేమ నన్ను కొత్త మనిషిలా చేసింది. ఆస్తి కోసం మనల్ని మనం చంపుకోవద్దు అని బ్రతిమలాడుతాడు. వరుణ్ వినకుండా ట్రిగ్గర్ నొక్కబోతాడు. కానీ సరిగ్గా అదే సమయంలో నిత్య తండ్రి పంపిన పోలీసులు అక్కడికి చేరుకుంటారు. వరుణ్ కాల్చిన బుల్లెట్ అభిరామ్ భుజానికి తగులుతుంది. అభిరామ్ తన తమ్ముణ్ణి కాపాడడానికి ప్రయత్నిస్తుంటే వరుణ్ మాత్రం తప్పించుకోవడానికి నిత్యను అడ్డు పెట్టుకుంటాడు. అప్పుడు అభిరామ్ తన పెయింటింగ్ బ్రష్ను, అది లోపల చాలా పదునుగా ఉంటుంది, దానిని విసిరి వరుణ్ చేతిలో ఉన్న గన్ కింద పడుతుంది. పోలీసులు వరుణ్ని లొంగదీసుకుంటారు. కొన్ని నెలల తర్వాత అభిరామ్ జైల్లో తన శిక్షను అనుభవిస్తున్నాడు. అతను గతంలో చేసిన తప్పులకి నిత్య ప్రతి వారం అతన్ని కలవడానికి వస్తుంది. నేను బయటకు వచ్చేసరికి నీ మనసు మారుతుందేమో అని అభిరామ్ అడుగుతాడు. నిత్య నవ్వుతూ ఒక పెయింటింగ్ చూపిస్తుంది. అందులో అభిరామ్ గీసిన నీలిరంగు కళ్ళు లేవు. ఇద్దరూ కలిసి నడుస్తున్న ఒక అందమైన చిత్రం అయితే ఉంది. గతం మసకబారిన మన భవిష్యత్తు స్పష్టంగా ఉంది అభి అని నిత్య చెబుతుంది. సస్పెన్స్తో మొదలైన వారి కథ ఒక నిశ్శబ్దమైన ప్రశాంతమైన ప్రేమతో ముగుస్తుంది. ఒక ఆర్టిస్ట్ తన గతాన్ని మర్చిపోవడం, తను ప్రేమించిన అమ్మాయే తనను చంపడానికి వచ్చిన ఇన్ఫార్మర్ అని తెలియడం, మళ్ళీ తన తమ్ముడే విలన్గా మారడం, ఇలాంటి మలుపులు కథను మంచి సస్పెన్స్ని ఇచ్చాయి కదా. చివరికి ఆ నీలిరంగు కళ్ళు కేవలం పెయింటింగ్కే పరిమితం కాకుండా ఒక నిజమైన ప్రేమగా మారడం ఈ కథలో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్. మరి మీకు ఈ కథలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.